మనం అనేక ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, అనేక మార్లు చేస్తూ ఉన్నాం. కొన్ని అడిగిన వాటికి జవాబులు పొందుకుంటూ ఉన్నాం, కొన్నింటికి జవాబులు రావటంలే. మనం అనుకుంటాం, నేను అడుగుతూ ఉన్నాను, ప్రభు ఇవ్వటం లేదు అని అనుకుంటాం. కొన్నిసార్లు ఆయన చిత్తం కాదేమో అని సరిపెట్టుకుంటాం. మనం అడిగింది సరైన విధానంలో లేదు, అడిగింది సరైనది కాదు అని ఎప్పుడు అనుకోం. అడిగేవి మామూలుగా కూడా అడగం. ఏదో 10 రూపాయల పెన్ను గురించో, ఏమండి ఒక 200-300 చెప్పుల గురించో అడగం. లక్షల ఖరీదైన అడుగుతూ ఉంటాం. ఎలాంటివి అడుగుతామండి? నా కుమార్తె నార్మల్ డెలివరీ అవ్వాలి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. అదే కనుక హాస్పిటల్లోకి వెళ్ళి డెలివరీ చేయించుకోవాలంటే, సిజేరియన్ చేయించుకోవాలంటే కనీసం ఒక 40-50 వేలు పట్టుకోవాలి. ఇప్పుడు 40-50 వేల అవసరాన్ని నా కుమార్తెకు నార్మల్ డెలివరీ ప్రభువా అని ఒక్క మాటలో అడిగేస్తాం. ఏమండి, అంత ఖరీదైనది అతి సునాయాసంగా ఒక్క మాటలో అడిగేస్తాం. మరి అంత ఖరీదైనది అదొక్కటే ఉంది. ఇల్లు కట్టుకోవాలి ప్రభువా అంటాం, లక్షల ఖరీదు. బండి కొనుక్కోవాలి ప్రభువా అంటాం, 1,00,000 పైనే. కారు కొనుక్కోవాలి ప్రభువా అని అడుగుతాం, లక్షల్లో ఉంటుంది. పిల్లల పెళ్లి చేయాలి ప్రభువా అని అడుగుతాం, లక్షల్లో ఖర్చు అవుతుంది. పిల్లలకు ఉద్యోగం రావాలి ప్రభువా అని అడుగుతాం. అన్ని ఖరీదైనవి అడుగుతామండి ప్రభువుని. కూరగాయలు కొనుక్కోవాలి ప్రభువా అని ఎప్పుడు అడగం. కూరగాయలకి డబ్బులు ఇమ్మనం. ఎందుకు? అడిగేటప్పుడు మరి అంత ఖరీదైన వాటిని ప్రభు దగ్గర నుంచి అడుగుతూ ఉన్నప్పుడు మనం అడిగింది ప్రభు ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతో మనం అడగాలి. ఏదో ఒక రాయేద్దాం, అందరూ అడుగుతున్నారు, వాళ్ళతో పాటు నేను అడుగుతూ ఉన్నాను అని ఒకవేళ అనుకుంటే అది అయ్యేటటువంటిది కాదు. మనం అడుగుతూ ఉన్నప్పుడు ఖరీదైన వాటిని ప్రభువు నుండి పొందుకోవాలని అడుగుతున్నాం గనుక, అడుగుతున్నప్పుడు కూడా అతి జాగ్రత్తగా